మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. తెలిసిన వెంటనే వచ్చినందుకు ఈరోజు ప్రధానంగా మనం చూస్తూనే ఉన్నాం. ప్రతి 2-3 నెలలకు ఒకసారి మత్స్యకారులకు సంబంధించినటువంటి బోట్లు ఏదో ఒకటి ఎక్కడో ఒక దగ్గర సమస్య రావడం, సముద్రంలో వాళ్ళ పరిస్థితి దయనీయంగా మారడం పొరపాటుగా మారిపోయింది. రీసెంట్ గా ఆగస్టు 3వ తేదీ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఓడల రేవు దగ్గర నుంచి బయలుదేరినటువంటి బోటు పేరు శ్రీ ముత్యాలమ్మ, రిజిస్ట్రేషన్ నంబర్ IND AP E8MO 135 అనే బోటుకు సంబంధించి ఈ బోటు దాదాపుగా 8 నుంచి 9 మందితో బయలుదేరింది. ఇది సముద్రం మధ్యలోకి వెళ్లిన తర్వాత మరమ్మతులకు గురై బంగ్లాదేశ్ సరిహద్దు వైపు కొట్టుకుపోవడం ప్రారంభించింది. దాదాపుగా 24 రోజుల పాటు వాళ్ళ పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది సముద్రంలో. దీనికి సంబంధించి ఈస్ట్ కోస్ట్ స్పీడ్ బోట్స్ అసోసియేషన్ సంబంధించినటువంటి అధ్యక్షులు వాసిపల్లి జానకిరామ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకురావడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆదేశాల ప్రకారం అమిత్ షా గారికి గాని, డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారికి గాని, అలాగే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారికి, అలాగే శ్రీలంకన్ ఇండియన్ ఎంబసీకి, బంగ్లాదేశ్ ఇండియన్ ఎంబసీకి, మయన్మార్ లో ఉన్నటువంటి ఇండియన్ ఎంబసీకి అన్నిటికి కూడా లేఖలు రాసి వాళ్ళ ఆఫీసులతో కోఆర్డినేట్ చేసుకోవడం, దీనికి సంబంధించి కోస్ట్ గార్డు విపరీతంగా గాలింపు చర్యలు చేపట్టడం. మామూలుగా ఒక 3 రోజుల పాటు గాలింపు చర్యలు చేసి సైలెంట్ అయిపోతుంటారు. కానీ అలా కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి నిరాటంకంగా గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. అలాగే ఇటు నార్త్ ఈస్ట్ వైపు కూడా కోస్ట్ గార్డ్ కి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్ కి సంబంధించినటువంటి ఆఫీసర్స్ తో మా పార్టీకి సంబంధించినటువంటి వాసిపల్లి జానకిరామ్ కూడా టచ్ లో ఉండి నిరంతరం గాలింపు చర్యలు చేపట్టడం. అలాగే దేవుడి దయ వల్ల వారు వెస్ట్ బెంగాల్ కు సంబంధించినటువంటి ఒక మత్స్యకార బోట్లో ఉన్నటువంటి మత్స్యకారులు కంటపడ్డం. వాళ్ళు కూడా పాపం ఫిషింగ్ చేసుకోకుండా ఈ బోట్ ని తాడుతో కట్టుకుని లాస్ట్ కి దీఘా తీర ప్రాంతానికి తీసుకురావడం జరిగింది నిన్న సాయంత్రానికి. సో ఇంత రిపీటెడ్ గా ఇన్సిడెంట్ జరుగుతున్నా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? దాదాపుగా 900 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకు ఎక్కువ మంది తీర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సముద్రపు వేట మీదే ఆధారపడి జీవిస్తున్నటువంటి ఆంధ్ర రాష్ట్ర తీర ప్రాంత ప్రజలకు ఏం భరోసా ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తా ఉంది? ఈ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఎందుకు బోట్ సంబంధించినటువంటి సేఫ్టీ ఆడిట్ నిర్వహించట్లేదు? తగినటువంటి సలహాలు సూచనలు ఎందుకు ప్రభుత్వం నుంచి అందివ్వట్లేదు? ఎందుకు వాళ్ళకి శాటిలైట్ ఫోన్స్ ఎందుకు అందివ్వకూడదు ప్రతి బోటుకు సంబంధించి? ఈరోజు చాలా మంది మత్స్యకారులు నా దృష్టికి తీసుకొచ్చారు. ఏమని? దానికి ఇచ్చినటువంటి ట్రాన్స్పాండర్ లో టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. అలాగే ఈ నావిగేషన్ ఎక్విప్మెంట్ ప్రాపర్ గా పనిచేస్తుంటే నిరాటంకంగా దానికి సోలార్ ప్యానెల్స్ అమర్చి వాళ్ళు ఎక్కడుంది అనేది ఈజీగా ఐడెంటిఫై చేయడం, వాళ్ళని రెస్క్యూ చేయడం చాలా ఈజీ అవుతుంది. కానీ వీటి మీద ప్రభుత్వం ఎందుకు దృష్టి పెట్టట్లేదు? అంటే మత్స్యకారుల యొక్క ప్రాణాలకి విలువ లేదా? మత్స్యకారుల జీవితాలు ఏ విధంగా ఉంటాయి? ఒక రోజు సముద్రంలోకి వేటకి వెళ్తే వాళ్ళు తిరిగి వచ్చే వరకు సముద్రం ఏ విధంగా అయితే అల్లకల్లోలంగా ఉంటుందో తుఫాను సమయంలో ఆ కుటుంబ సభ్యులు కూడా మనసులో ఆ విధంగా తల్లడిల్లిపోతా ఉంటాయి. వాళ్ల బాధను ఎందుకు గుర్తించట్లేదు? యాజ్ ఏ ప్రతిపక్ష పార్టీగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఒత్తిడి మేరకు ఈ రోజు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం మొత్తం పనిచేసింది. వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. అలాగే అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మీరు ఎందుకు ప్రత్యేక చొరవ తీసుకోవట్లేదు? దాదాపుగా 7 ఇన్సిడెంట్లు ఇప్పటి వరకు జరిగితే ఒకసారి 6 మంది గల్లంతయ్యారు, ఒకసారి 8 మంది గల్లంతయ్యారు, ఒకసారి 7 మంది గల్లంతయ్యారు. ఇట్లా మనం ఎటు చూసినా కూడా ఎక్కడ జాలర్లో పట్టుబడ్డారు, బంగ్లాదేశ్ లో పట్టుబడినా, శ్రీలంకలో పట్టుబడినా, పాకిస్తాన్ లో పట్టుబడినా మన ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి మత్స్యకారులు ఎక్కడో ఒక దగ్గర వీళ్ళు కనిపిస్తూనే ఉన్నారు. ఎందుకు ప్రత్యేకంగా వీళ్ళకి సరైనటువంటి సలహాలు సూచనలు ఇచ్చి ప్రభుత్వ ప్రోత్సాహాలు ఇచ్చి వాళ్ళకి సరైనటువంటి ట్రైన్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి స్పీడ్ బోట్లని, డీప్ సీ బోట్లని వాళ్ళకి రుణాలు వాళ్ళకి అందించి వీళ్లే సొంతంగా ఫిషింగ్ చేసుకునే పరిస్థితికి ఎందుకు తీసుకురావట్లేదు మత్స్యకార కుటుంబాలకి? ఇవన్నీ
ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం, మత్స్యకారుల మీద శీతకన్ను వేయడం వల్ల ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతి 2-3 నెలలకి మత్స్యకారులకు సంబంధించినటువంటి ఘటనలు ఏది జరిగినా హృదయ విదారకంగా తయారవుతా ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మత్స్యకారులకు సంబంధించినటువంటి బోట్లకు సంబంధించినటువంటి సేఫ్టీ గాని, అలాగే వాళ్ళకి శాటిలైట్ ఫోను అందివ్వాలని, అలాగే ట్రాన్స్పాండర్ లో ఉన్నటువంటి టెక్నికల్ ఇష్యూస్ ని రిజాల్వ్ చేయాలని, అలాగే నావిగేషన్ ఎక్విప్మెంట్ ప్రాపర్ గా 24/7 పనిచేసేటట్టు, పవర్ బ్యాకప్ ఎలాంటి ఇబ్బంది లేకుండా సోలార్ ప్యానల్స్ ఫిట్ చేయించి వాళ్ళకి ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ప్రత్యేకంగా ధన్యవాదాలు ఆల్ ఎంబసీస్ ఏవైతే ఉన్నాయో, ఈవెన్ శ్రీలంక నుంచి వాళ్ళు కూడా శ్రీలంకన్ గవర్నమెంట్ ని అలర్ట్ చేసి అక్కడి నుంచి ఆ శ్రీలంకన్ నావికాల దళంతో కోఆర్డినేట్ చేసి గాలింపు చర్యలు వాళ్ళు చేపట్టడం స్టార్ట్ చేసి షేర్ బ్యాంక్ సంబంధించి అఫీషియల్ గా కూడా వాళ్ళు మనకు రిప్లై ద్వారా మనకు ఎంబసీస్ నుంచి అన్ని కూడా పంపించారు. ఎందుకంటే ఆ దేశాల్లో వాళ్ళు కూడా యాక్టివేట్ అయ్యారు. సో వీళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తారు.